Good evening to everyone. My name is Venkat Narasimharao. I am studying in VVIT University. Today going to seminar. Topic is number system. Number system. Decimal to other number system. Successive division method is used to convert decimal to any other number system. First one. Decimal to binary conversion. Binary లో bytes ఎన్ని ఉంటాయి 0 1. ఫర్ ఎగ్జాంపుల్ 21 బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు డాష్ బేస్ 2. ఇక్కడ బేస్ 2లో ఎంత ఉంటుందో దాంతో డివైడ్ చేయాలి దీన్ని. 21 డివైడెడ్ బై 2. 2 10 20 1 మిగులుతుంది. 2 5 10 0 మిగులుతుంది. 2 2 4 1 మిగులుతుంది. 2 1 2 0 మిగులుతుంది. సేమ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటాం. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటి? దాన్ని లోయర్ టు అప్పర్ కేసులో తీసుకుంటాం మనం. 1 0 1 0 1 బేస్ 2. That is the answer. Second example, 78 base 10 equal to dash base 2. 2 బేస్లో ఉంది కాబట్టి 2తో డివిజన్ చేస్తాం. 78 2 39 78 0. 2 19 38 1 మిగులుతుంది. 2 9 18 1 మిగులుతుంది. 2 4 8 1 మిగులుతుంది. 2 2 4 0 మిగులుతుంది. 2 1 2 0 మిగులుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ 1 రాసుకుంటాం. లోయర్ టు అప్పర్ 1 0 0 1 1 1 0. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. ఆక్టల్ బైట్స్ ఎన్ని ఉంటాయి? 0 1 2 3 4 5 6 7 మొత్తం 8 కదా. 8 బేస్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 378.93 బేస్ 10 ఈక్వల్ టు డాష్ బేస్ 8. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని సపరేట్ చేస్తాం, దీన్ని సపరేట్ చేసుకుంటాం. 378 డివైడెడ్ బై 8 ఉంది కాబట్టి 8 47 276 2 మిగులుతుంది. 8 5 40 7 మిగులుతుంది. 8 0 0 అంటే 5 ఉంది కాబట్టి 5 రాసుకుంటాం. ఇది అయిపోయింది. ఇక్కడ 0.93 రాదా? 0.93 బేస్ 8 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 7.44 7 తీసి 7 ఏమో బయటికి రాసుకుంటాం. ఇక్కడ 0.44 ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం. మళ్ళీ మల్టిప్లికేషన్ 8 3.52 దీంట్లో 3 బయట రాసుకుంటాం. 0.52 ఇంటూ 8 4.16 4 మిగులుతుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ లోయర్ టు అప్పర్ కేస్ టు లోయర్ కేస్ 572 డాట్ ఉంది కాబట్టి డాట్ 734 బేస్ 8. థర్డ్ వన్ డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. హెక్సాడెసిమల్ బైట్స్ ఎన్ని ఉంటాయి? 0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F. ఓకే, ఎగ్జాంపుల్ 986 బేస్ 10 ఈక్వల్ టు డాష్ 16. 986 16 ఇంటూ 62 976 10 మిగిలింది కాబట్టి 10 ఇక్కడ రాసుకున్నాం. 16 3 48 14 మిగులుతుంది కాబట్టి 14 ఇక్కడ రాసుకున్నాం. 16 0 0 అంటే ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 3 రాసుకుందాం. దీన్ని ఏం చేయాలి? లోయర్ టు అప్పర్ 3 ఎంత 14 అంటే ఇలా డి కదా, 10 11 12 14 అంటే డి. తర్వాత 10 అంటే ఏ కదా, ఏ రాసుకున్నాం. బేస్ 16. కంప్లీట్ మై సెమినార్. ఓకే సార్.